హలో అండి. వెల్కమ్ టు అనదర్ డే. వెల్కమ్ టు అనదర్ వీడియో. నేను పల్లవి. సో, వెల్కమ్ టు నేటి మహిళ. ఈరోజు డిన్నర్ డైరీస్ అనమాట. నాతో పాటు మీరు కూడా వచ్చేయండి వంట చేద్దాం. ఈరోజు డిన్నర్‌లోకి మా బాబు చికెన్ పులావ్ చేయమని అడుగుతూ ఉన్నాడనమాట. సండే వండలేదు, న్యూ ఇయర్‌కి వండలేదు. సో, వాడి దగ్గర పెద్ద లిస్ట్ ఉంది. యాక్చువల్‌గా ఎవరి ఛానల్‌లో చూసాను. ఇలా ఉల్లిపాయలు వేయడం భలే ఏస్తున్నారే అనిపించింది. నేను కూడా ట్రై చేశాను కానీ నాకు రాలేదనమాట. సో, చికెన్ అయితే ఆర్డర్ చేసున్నాను. చికెన్ వచ్చింది. క్లీన్ చేశాను. సో, ఇప్పుడు ఏమేమి వండాలంటే చికెన్ పులావు, అలాగే చికెన్ పులుసు 2 కూడా ప్రెషర్ కుక్కర్ అనమాట. ఈరోజు ఫిట్ ప్రెషర్ కుక్కర్ వంట చూసేద్దాం ఎలా చేస్తాను ఏంటని చెప్పేసి. ఈ బ్లాక్‌ది వచ్చేసేమో పిజియన్ నుంచి, ఈ వైట్ అల్యూమినియంది వచ్చేసి ఒకసారి సీఎంఆర్‌లో షాపింగ్ చేస్తే వాళ్ళు ఫ్రీ ఇచ్చారనమాట. అదనమాట విషయం. సో, అదేమో కర్రీకి, ఇదేమో రైస్‌కి యూజ్ చేస్తున్నాను. ఈరోజు వంట కుక్కర్‌లో. సో, ఎలా చేయాలి ఏంటి అనేది చూసేద్దాం. నా వంటలు చాలా సింపుల్‌గా ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ కాంప్లికేటెడ్‌గా ఉంటే నాకే నచ్చవు. తొందరగా అయిపోవాలి, టేస్టీగా ఉండాలి, అలాగే హెల్తీగా కూడా ఉండాలి అని అనుకునే అమ్మాయిని నేను. ఇంకెందుకు లేటు వంటయితే స్టార్ట్ చేసేద్దాం. చికెన్‌ని కడిగేసి నీట్‌గా అయితే పెట్టుకున్నాను. మధ్యలో ఇలా మాటలు మాట్లాడుతూ పక్కకు చూస్తున్నట్టు అనిపిస్తది ఈ వీడియో అంతా. ఎందుకంటే శ్రీకర్‌తో మాట్లాడుతూ ఉన్నాను. శ్రీకర్‌కి ఎగ్జామ్స్ జరుగుతున్నాయన్నమాట. ఈరోజు ఏదో యోగా క్లాస్‌కెళ్ళొచ్చాను, టైర్డ్‌గా ఉందని రాగానే నిద్రపోయాడు. లేచేసరికి టైం అయిపోయింది. తెలుగు ఎగ్జామ్ ఉంది. సో, మనం హెల్ప్ చేయాలన్నమాట. అందుకే మధ్య మధ్యలో వచ్చి హెల్ప్ అడుగుతా ఉంటాడు. సరే నేను కిచెన్‌లో పని చేసుకుంటున్నాను. ఈలోపు నువ్వు వెళ్లి ఫ్రెష్ అయ్యొచ్చేయి. ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత చదివిస్తానని చెప్పాను. లేదేదో కొంచెం ముందు చదువుకుంటానని ఇవేవో ఓపెన్ చేసి గుణింతాలు రాస్తూ ఉన్నాడన్నమాట. అదే ఇక్కడ జరుగుతూ ఉంది ఈరోజు వీడియో అంతా. పాపం నార్మల్‌గా నేను వీడియోస్ చేసుకుంటుంటే నన్ను డిస్టర్బ్ చేయడు. హాల్‌లోనో, వాడి రూమ్‌లోనో టీవీ చూస్తా ఉంటాడు. ఈరోజు 2 టీవీలు పెట్టడానికి లేదనమాట. వాళ్ళ నాన్న బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్‌లో ఉన్నారు. సో, తనకి డిస్టర్బ్ అవ్వకూడదని చెప్పి ఇంకా టీవీ అయితే ఆన్ చేయలేదు. ఇంకా ఈరోజు రాజ్యం అంతా మాదే అనమాట. సో, అందుకే మధ్యలో వీడియోలోకొస్తాడు, మాట్లాడిస్తూ ఉంటాడు. ఈరోజు మీకు చాలా ఎక్కువగా కూడా ఈ వీడియోలో కనిపిస్తూ ఉంటాడు. సో, వర్క్ ఫ్రమ్ హోమ్ కష్టాలనమాట. తప్పదు. అందరూ ఏముందిలే వర్క్ ఫ్రమ్ హోమ్ అని అనుకుంటారు కానీ కొన్ని కొన్ని సార్లు చాలా హెక్టిక్‌గా అనిపిస్తది. చేసే వాళ్ళకే కాదు, ఇంట్లో చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా. ఇంకా చికెన్ అయితే సార్ట్ చేసుకుంటున్నా ఇక్కడ. నేను పులావ్‌లో ఏమేద్దాం, కర్రీలో ఏమేద్దాం అని చెప్పి నార్మల్‌గా అయితే బోన్స్ ఉన్నవైతే పులుసు పెట్టేస్తాను. ఇంకొంచెం ఎక్కువ కండలాగా ఉన్నాయి పులావ్‌లో ఏస్తాను. ఈరోజైతే 2 లెగ్ పీసులొచ్చినాయి. లిషియస్ నుంచి ఆర్డర్ చేశాను. అంటే డైరెక్ట్ కాదు. త్రూ ఇన్‌స్టామార్ట్ అనమాట. మనకు కావాలి అంటే డైరెక్ట్ లీషియస్ వెబ్‌సైట్ నుంచి కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. కానీ నాకు ఇన్‌స్టామార్ట్ ఎప్పుడు చాలా హ్యాండీగా ఉంటది. అందుకే నేను ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను. రీసెంట్ టైమ్స్‌లో బ్లింకిట్ స్టార్ట్ చేశాను గానీ, బట్ నాన్ వెజ్ ఇలాంటివి ఎక్కువ నేను కొనేవి మాత్రం ఇన్‌స్టామార్ట్‌లోనే ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటాను. ముందైతే మ్యారినేట్ చేస్తున్నా దీన్ని. ఉప్పు, పసుపు, కారం చాలా సింపుల్‌గా. తర్వాత ఇంకా డ్రై మసాలా ఉంటుంది కదా! గరం మసాలా, మిరియాల పొడి, ధనియాల పొడి, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా అంతే. అవన్నీ ఏసి కొంచెం పెరుగు కూడా ఏసి మ్యారినేట్ చేసి పెట్టుకుంటా. చాలా రెసిపీ ఈజీగా ఉంటదనమాట. ఇలా కుక్కర్‌లో చేస్తే దీన్ని మనం డైరెక్ట్ బాండీలో కూడా చేయొచ్చు సేమ్ రెసిపీ. కాకపోతే మనం దమ్ పెట్టేటప్పుడు కిందేదన్నా పాత దోస పెనం గాని అలా పెట్టి చేసుకుంటే బావుంటది. అలా కూడా నేను చాలా సార్లు చేస్తాను. వీడియోస్‌లో చూసే ఉంటారు మీరు. ఈరోజైతే ఇలా కుక్కర్‌లో చేస్తే తొందరగా అయిపోతుంది అని. ఎందుకంటే నేను శ్రీకర్‌ని అసిస్ట్ చేయాలి. పాపం లాంగ్వేజెస్ డ్రాబ్యాక్ ఉంటదని ఆల్రెడీ మీకు చెప్పాను కదా! లాస్ట్ వీడియోలో అందుకననమాట. మ్యారినేట్ చేసేసుకున్న తర్వాత ఒక అరగంట వరకు పక్కన పెట్టేసుకుంటాను. ఈలోపు కటింగ్స్ ఏమన్నా ఉంటే చేసుకుంటూ ఉంటాననమాట. అది మ్యారినేట్ అయిపోతుంది. నాకు కిచెన్‌లో పని కూడా అయిపోతుంది అని చెప్పి, సో, ఇక్కడైతే కలిపేస్తున్నాను. ఈ మ్యారినేషన్స్ అన్నీ నేను మాక్సిమం చేత్తోనే చేస్తాను. స్పూన్‌తో చేస్తే కలిసినట్టు నాకు అనిపిచ్చదు. అంటే చాలామంది స్పూన్‌లతో కూడా చేస్తారు గానీ, బట్ నేను చేత్తోనే చేసేస్తా. దీన్ని పక్కన పెట్టేసుకున్నాను. బట్ కర్రీకి ఏదైతే నేను బోన్ ఉన్న పీసులు తీసుకున్నానో వాటిలనైతే ఏమి మ్యారినేట్ చేయట్లేదు. ఎందుకంటే ఫ్రైయో, కూరో కాదు కదా! పులుసు కదా! సో, మ్యారినేషన్ అవసరం లేదు దానికి. ఇంకా ముందైతే పులావ్‌లోకి నేను పొడవుగా ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. తర్వాత చాలామంది చికెన్ పులుసు అంటే అందులో చింతపండు వేస్తారు. కొంతమంది చింతపండు వేస్తారా అని అనుకుంటా ఉంటారు. మేమైతే చింతపండు ఏమి వేయము. నథింగ్ బట్ గ్రేవీ కర్రీ అనమాట. మనం ఏదైనా బిర్యానీ బయట నుంచి ఆర్డర్ చేసినప్పుడు ఒక రిచ్ షేర్వా లాంటిది వస్తుంది కదా! అలాంటిది. కాకపోతే ఏంటంటే దానిలో వాళ్ళు గసగసాలు, జీడిపప్పు, కొబ్బరి అన్ని యేసుంటారు. బట్ ఈ పులుసులో నేను అవేం వేయననమాట. థిక్‌గా కావాలి అనుకుంటే అవి. సో, ఓన్లీ పులుసులాగే తినాలి, గ్రేవీగా మంచిగా పక్కన పెట్టుకొని అనుకుంటే మాత్రం పులుసే చేసుకుంటాం. అందరూ చాలా రకాలు చేస్తుంటారులెండి. ఎవరు ఒకే రకం వండరు కదా కూరలు. మేము కూడా అంతే. ఇంకా ముందైతే కుక్కర్ పెట్టేసుకొని దానిలో ఆయిల్ వేసుకుంటున్నాను.
ఇప్పుడనే కాదు ఎప్పుడైనా ఫ్లేవర్ రైస్‌లు గానీ, పులావ్ గానీ చేసేటప్పుడు మనకి ఎంతైతే క్వాంటిటీ ఆయిల్ వేద్దాం అనుకుంటున్నామో, అందులో సగం ఆయిల్, సగం ఘీ తీసుకుంటే ఫ్లేవర్ రైస్ చాలా టేస్ట్‌గా ఉంటది. ఏదైనా కూడా మనం నెయ్యితో హాఫ్ దాన్ని చేస్తే హెల్త్‌కి హెల్త్ ఉంటుంది. టేస్ట్‌కి టేస్ట్ ఉంటుంది. ఈసారి మీరు పులావ్స్ కానీ, ఫ్లేవర్ రైస్‌లు కానీ అంటే వెజ్ అవ్వనివ్వండి, నాన్ వెజ్ అవ్వనివ్వండి, మీరెప్పుడైనా చేసేటప్పుడు ఈ ట్రిక్ ఫాలో అవ్వండి. మీకు టేస్ట్‌లో డిఫరెన్స్ తెలుస్తుందనమాట. సో, ఆనియన్స్ కట్ చేసి పెట్టేసుకున్నాను కదా! తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో హోల్ గరం మసాలా అయితే యాడ్ చేసేస్తున్నాను. అంటే బిర్యానీ ఆకు, లవంగం, చెక్క, ఇలాచి, ఇంకా మరాఠీ మొగ్గ, ఫ్లవర్ ఉంటది కదా! స్టార్ అనీస్ అవన్నీ వేసేస్తున్నాను. కొంచెం షాజీరా కూడా వేస్తున్నాను పులావ్ కాబట్టి. నార్మల్‌గా నేను దమ్ బిర్యానీ చాలా తక్కువ చేస్తాను. మా ఇంట్లో దమ్ బిర్యానీ చేయాలంటే మా హస్బెండే చేస్తారనమాట. వాళ్ళు కోల్కతాలో ఉన్నప్పుడు రెస్టారెంట్ నడిపారనమాట వాళ్ళు. సో, ఆయనకి దమ్ బిర్యానీ మీద చాలా గ్రిప్ ఉంటది. సో, అందుకని ఆయనే చేస్తారు. నేనెప్పుడైనా వెజ్‌తో దమ్ చేయాలి అంటే నేను చేస్తాను గానీ, దమ్ అంతా మా ఇంట్లో మా హస్బెండ్ చేస్తా ఉంటారు. నేనైతే మాక్సిమం పులావ్స్ సెలెక్ట్ చేసుకుంటాను. ఇంకా ఈలోపు శ్రీకర్ ఏదో లెగోస్ తోటి ఏదో కార్ బీఎండబ్ల్యూ అనుకుంటా ఏదో చెప్పాడది. అది చేశాడనమాట. అది చూపిస్తున్నాడు. మీ ఇంట్లో గనుక మగ పిల్లలుంటే మీకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంటది. వీళ్ళు లెగోస్ తోటి ఎన్ని విచిత్రాలు చేస్తారో, మనం దాన్ని అర్థం చేసుకోవడానికి మనకెంత టైం పడుతుంది అని చెప్పి. సో, మా ఇంట్లో అయితే కామన్‌గా జరుగుతూ ఉంటుందనమాట. రోజుకొక 2, 3 వెరైటీలు చేస్తా ఉంటాడు. అవి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ డే అమ్మ నిన్నది చూపిచ్చాను కదా! అంటే మనం టక్కున చిన్నప్పుడు గనుక పారాగ్రాఫ్ క్వెషన్స్ అడిగితే టక్ టక ఎట్లా ఆన్సర్ చేసేవాళ్ళమో అట్లా ఆన్సర్ చేయాలనమాట. అట్లా చెప్పకపోయినా కూడా ఫీలవుతాడు. "నిన్న నీకంత ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదమ్మా! నిన్న చెప్పాను కదమ్మా! నీకు గుర్తులేదా?" అని చెప్పి. సో, అదనమాట విషయం. అట్లుంటది లెగోస్ తోటి. కొనకుండా ఉన్నామా అంటే, అయ్యో! క్రియేటివిటీ పోతుంది కదా! కొనాలి కదా! అనిపిస్తది. కొంటే ఇలా ఉంటదనమాట. సో, వాడి క్రియేటివిటీకి మనకి క్లాసులయిపోతా ఉంటాయి. అంటే మా అబ్బాయి సంగతి మేబీ మాక్సిమం ఆ ఏజ్ గ్రూప్ అబ్బాయిలందరూ అలాగే ఉంటారని నేను అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడైతే ఆనియన్స్ వేగిపోయిన తర్వాత నేను అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి కలిసి పేస్ట్ చేసుకుంటున్నాను. బిర్యానీ అనే కాదు ఎప్పుడు పులావ్స్ కానీ, వెజ్, నాన్ వెజ్ ఏం చేసినా నార్మల్‌గా పచ్చిమిర్చి స్లిట్ చేసి అందరూ యేసుకుంటారు కదా! బట్ కాకపోతే మీరు ఇట్లా ఒకసారి ట్రై చేయండి. అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి పేస్ట్ చేసేసుకొని అది వేయండి. మీకు ఫ్లేవర్ చాలా బావుంటుంది. మీరు ముస్లిమ్స్ పెళ్ళిలో బిర్యానీలు తిన్నాం, ముస్లిమ్స్ పెళ్ళిలో వంటలు చాలా బావుంటాయి, పలావ్స్ అంటారు కదా! ఆ ఫ్లేవర్ వస్తుందనమాట. ఇక్కడ మొహం ఎందుకంటే అంత చిరాకుగా ఉంది. ఇంకా మీటింగ్స్ అసలు ఆగట్లేదు. ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. నేను మిక్సీ వేసుకోవచ్చా లేదా అని చెప్పి అడుగుతున్నా. ఆ! లేదు లేదు వేసుకో అన్నారనమాట. ఇంక అందుకని చెప్పి మిక్సీ అయితే పెద్ద సౌండ్ వస్తదని ఇంకా బ్లెండర్ అయితే పెట్టేసా. అది పేస్ట్ కూడా రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన తర్వాత ఈలోపు ఆనియన్స్ వేగుతున్నాయి. నార్మల్‌గా బిర్యానీకైతే ఇంకొంచెం వేపాలి. ఆనియన్స్, బ్రౌన్ ఆనియన్స్ అలాగా అవ్వాలని. బట్ పులావ్‌కి ఇలా ఓకే. ఇందులో నేను ఎంతైతే వేయాలనుకుంటున్నానో అంత అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ఏదైతే పేస్ట్ చేసుకున్నానో నేను కొంచెం వాటర్ ఏసే పేస్ట్ చేసుకున్నాను. అది కూడా ఇందులో వేసేసుకున్నాను. అది మంచిగా వేగిపోయిన తర్వాత ఆల్రెడీ మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాం కదా! చికెన్ అదైతే ఇందులో వేసేస్తాను. సో, అది మూత పెట్టి కుక్ చేస్తుంటే ఏంటంటే చికెన్‌లోంచి కొంచెం వాటరొచ్చి ఆ వాటర్‌కే చికెన్ అనేది ఉడికిపోతుంది. మనం వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఈ టైంలో. ఇప్పుడు ఇంత డ్రైగా ఉంది కదా! కొంచెం సేపు ఒక 5 మినిట్స్ లిడ్ పెట్టేసి తర్వాత మీరు లిడ్ ఓపెన్ చేస్తే చికెన్ చాలా స్మూత్‌గా అయిపోతుంది. మంచి టెండర్‌గా అనిపిస్తుందనమాట. సో, ఇదంతా చాలా మందికి తెలుసు. నేనెలా చేస్తాననేదే చూపిస్తున్నా ఈ వీడియోలో. అలా అయిపోయిన తర్వాత టమాటోలు చాలామందేంటంటే ఆనియన్స్‌తో పాటు ఏసేస్తారు. నేను మాత్రం చికెన్ వేసిన తర్వాత ఏస్తాను. అంటే 2 రకాలుగా వేయొచ్చు. బట్ టమాటో ఎప్పుడైతే బాగా మనకి మ్యాష్ అవుతుందో అప్పుడే మనం చేసే రెసిపీ ఏదైనా ఎందులో టమాటో ఏసినా టేస్టొస్తుంది. ఇక్కడ చూసారా లిడ్ పెట్టాను. ఇక్కడ అందులోంచి వచ్చిన వాటర్‌తోనే చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయింది. దమ్ అవ్వడానికి రెడీగా ఉందనమాట. ఇంకా ఇందులో ఏంటంటే కొన్ని జీడిపప్పు ఏస్తున్నా. ఇది ఆప్షనల్. మీకు నచ్చితే వేసుకోవచ్చు. లేకపోతే లేదు. మీరు కావాలంటే పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు. అదొక మంచి క్రీమీ టెక్స్చర్ ఒస్తది. రైస్ తినేటప్పుడు మీకు అది తెలుస్తుందనమాట. జీడిపప్పు పేస్ట్ వేసాము అని. అలా కూడా బావుంటది. తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసేస్తున్నాను. ఆయిల్ రిలీజ్ అయిపోయింది చాలా వరకు. ఈలోపు మీరు రైస్ కడిగి పెట్టుకున్నా, లేకపోతే నానబెట్టుకున్నా అలాంటియన్నీ చేసుకోవచ్చు. నేనైతే ఏం చేస్తానంటే, ఇప్పుడు మ్యారినేట్ చేసిన గిన్నుంటుంది కదా! అందులో కొంచెం ఉప్పు, కారం, పసుపు అదంతా మనకి మిగిలిపోతుంది కదా! మనం ఎంతేసినా నేనైతే బియ్యం అందులో వేసేసి కలిపేస్తాను. కొన్ని కొన్ని సార్లు వాష్ చేసి డైరెక్ట్‌గా కూడా ఏస్తాను. ఈరోజు ఆ గ్రేవీ ఏదైతే ఉందో అది బేషన్‌లో చాలా మిగిలిపోయిందనమాట. అందుకే రైస్ అందులో వేసి కలిపేసాను. మీ రైస్‌కి ఎంత వాటర్ పడతాయి అనేది మీకే తెలుసు కాబట్టి అలా వేసుకోవాలి. 1:2 వేసుకోవాలి నార్మల్‌గా. చాలామంది ఒక పావు కప్పు తగ్గించేస్తారు. బట్ నాకొక్కరైతే 1:2 పట్టేస్తది. మరీ పులుకుగా ఉన్నా మాకు నచ్చదనమాట పులావు. అందుకని చెప్పి ఇంకా నేనేం చేస్తున్నానంటే పక్కన హాట్ వాటర్ నేను 1:2 తీసుకొని హాట్ వాటర్ అదైతే వేడి చేసేసాను.
వేడి చేసి అవి ఇందులో అయితే వేసేస్తున్నాననమాట. సింపుల్. మీరు డైరెక్ట్ కుక్కర్‌లో వాటర్ పోసిన దానికి, ఇలా హాట్ వాటర్ పోసిన దానికి డిఫరెన్స్ ఉంటది. ఈసారి చేసేటప్పుడు ఇలా ట్రై చేయండి. హాట్ వాటర్ మీరు ఎంతైతే 1:2 వాటర్ తీసేసుకొని దాన్ని వేరే బౌల్‌లో వాటర్ వేడి చేసేసి హాట్ వాటర్ అనేది ఇందులో వేసేయండి. బావుంటది. తర్వాత ఇందులో నేను టేస్ట్ చెక్ చేస్తే నాకు సాల్ట్ తగ్గిందనిపించింది. మీరు సాల్ట్ వేసుకోవాలన్నా, మసాలా వేసుకోవాలన్నా, కారం వేసుకోవాలన్నా ఇదే రైటు. కొంచెం సేపు మరిగిన తర్వాత వేసుకుంటామంటే అస్సలు సెట్ అవ్వదనమాట. ఇంకా నేను టేస్ట్ చేస్తే నాకిక్కడ కొంచెం సాల్ట్ పడతదనిపిచ్చింది. సో, అందుకే నేను సాల్ట్ కూడా యాడ్ చేశాను. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత కొంచెం ఘీ గూడా యాడ్ చేశాను. ఘీ వేసే క్లిప్ అయితే మిస్ అయింది. దాని తర్వాత మనకి ఒక హాఫ్ లెమన్ అయితే స్క్వీజ్ చేశాను. కొంచెం పొడి పొడిగా ఉంటుంది అని చెప్పేసి. అది కూడా ఆప్షనల్. మీకు బ్రౌన్ ఆనియన్స్ ఇష్టము అనుకుంటే ఈ పైన ఇప్పుడు వేసుకోవచ్చు లిడ్ పెట్టే ముందు. ఇంకా నాకైతే ఫ్లేవర్స్ అంతా ఓకే అనిపిచ్చింది. ఇంకా అందుకని చెప్పి నేనైతే ఇంకా లిడ్ పెట్టేద్దామనైతే అనుకుంటున్నా. అంటే 3 విజిల్స్ ఏపిస్తే మాకు సెట్ అయిపోతది. నేనైతే బిగ్ బాస్కెట్ వాళ్ళ రైస్ యూజ్ చేస్తాను. వాళ్ళ ఓన్ బ్రాండ్ ఉంటాయి గదా! మాకు కేజీ వచ్చేసి రూ. 180 ఎంతో పడతాయి. లేదు ఇంకా బిగ్ బాస్కెట్ నాకు దొరకలేదు అని అనుకున్నప్పుడు నేను దావత్ యూజ్ చేస్తాననమాట. మీ ఇష్టం. అంటే నేను అందుకే క్వాంటిటీ చెప్పట్లేదు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలా ఉంటది. ఒక్కొక్క రైస్ దాన్ని బట్టి మీకే తెలుస్తుంది. మీరు రెగ్యులర్‌గా యూజ్ చేసే రైస్‌కి ఎంత వాటర్ పడుతుంది ఏంటి అని చెప్పేసి. దాన్ని బట్టి అలాగే మీ కుక్కర్‌ని బట్టి ఇప్పుడు నాకు ఈ కుక్కర్ ఎక్స్‌ట్రా వాటర్ పట్టదు. అదే నార్మల్ ప్రెస్టీజ్ ఉందనుకోండి. నార్మల్ అల్యూమినియం ప్రెస్టీజ్ ఉంటది కదా! అదైతే రెండిటి మీద కూడా ఇంకొన్ని వాటర్ పడతదనమాట. అట్లా. ఈ కుక్కర్ ఎక్కువ పట్టదు. ఇది పిజియన్ 3 ఇన్ 1. దీనిలో వాటర్ తక్కువే పడతది. దాన్ని బట్టి మీరు వేసుకోండి. బట్ నేను సజెస్ట్ చేసేదంటే అందరూ చెప్పేదే 1:2 పర్ఫెక్ట్‌గా ఉంటది. కొంతమంది కుక్కర్ కాబట్టి కొంచెం తగ్గించి పోసుకోమంటారు. అది మీ కుక్కర్‌ని బట్టి, మీ రైస్ టెక్స్చర్‌ని బట్టి, మీరు తినే పాలకుని బట్టి డిపెండ్ అయి ఉంటది. ఇంకా శ్రీకర్ వచ్చేసాడనమాట. మంచి స్మెల్ వస్తుందమ్మా నాకు అంటే, ఇంక వాడికి కూడా టేస్ట్ చూపిచ్చాను. టేస్ట్ ఎలా ఉంది? ఎలా ఉంది? అంటే, రెస్టారెంట్‌లో ఉన్నట్టుందమ్మా, బిర్యానీ ఉన్నట్టుంది అని అయితే చెప్తున్నాడనమాట. మా వాడికి చికెన్ అంటే ప్రాణం. పొద్దుగాల లేస్తాం, అమ్మ చికెన్ ఎప్పుడు వండుతుందో చూస్తాం అన్నట్టుంటది వ్యవహారం. అదే జరుగుతూ ఉందిక్కడ. ఇంకా వాడు గూడా టేస్ట్ చేసిన తర్వాత నాకు కూడా పర్ఫెక్ట్‌గా అనిపిచ్చింది. ఇంకా అయితే నేను కూడా లిడ్ పెట్టేస్తున్నాననమాట. అంటే చెప్పాను కదా! లెమన్ స్క్వీజ్ చేస్తున్నానని. ఇక్కడ యాక్చువల్‌గా ఘీ గూడా వేశాను. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. మీలో ఎవరైనా నా ఛానెల్‌ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది. బెల్ ఐకాన్‌ని ట్యాప్ చేశారు అంటే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్‌కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. వన్స్ నోటిఫికేషన్ వచ్చేసిందనుకోండి హ్యాపీగా వీడియో అనేది మీకు ఫ్రీ టైమ్ ఉన్నప్పుడు వాచ్ చేయొచ్చు. అలాగే కొత్తగా హైప్ అనే ఆప్షన్ వచ్చింది కదా! హైప్ కూడా ఇవ్వండి. మీరెక్కువ హైప్స్ ఇస్తే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. నాకు కూడా కొంచెం మోటివేటింగ్‌గా ఉంటది వీడియోస్ చేయడానికి. అదనమాట విషయం. ఇంకా ఫైనల్ చెక్స్. మాక్సిమం ఇందాక చూసినప్పుడే సెట్ అయిపోయిందని అనిపించింది. ఇంకిప్పుడు మళ్ళీ చూసి ఒకసారి సెట్ చేద్దాం అనేసనమాట. అలాగే మీలో ఎవరైనా నాతో డైరెక్ట్‌గా మాట్లాడాలి అని అనుకుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా డీఎం చేయొచ్చు. అక్కడ మీ నేటి మహిళ అనే ఐడీ తోటి నాకు ఇన్‌స్టాగ్రామ్ ఉందనమాట. మీరిక్కడ కామెంట్ చేయడం ఇష్టం లేదు, కానీ మాట్లాడాలి అలా అనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు కదా! అలా ఎవరైనా ఉంటే ఇన్‌స్టాగ్రామ్‌లో కనెక్ట్ అవ్వచ్చు. మనం అక్కడ హ్యాపీగా మాట్లాడుకుంటాం, ఫ్రెండ్స్ అవ్వచ్చు. యాక్చువల్‌గా నేను కర్రీ, రైస్ సైమల్టేనియస్‌గా చేశాను. అందుకే ఇక్కడ ఆ క్లిప్ చూపిస్తున్నాను. అది 3 విజిల్స్, ఇది 3 విజిల్స్ అని చెప్పి. బట్ అలా ఎడిట్ చేస్తే కన్‌ఫ్యూజ్ అయిపోతుంది కదా! అని చెప్పి రెసిపీస్‌గా పెడదామని చెప్పి ముందైతే రైస్‌కి పెట్టాను. ఇంకా ఇప్పుడైతే నేను చికెన్ పులుసుకి పెడతాను. నేను మళ్ళీ చెప్తున్నా ఇందులో చింతపండు లాంటివి ఏమి అవసరం లేదు. మనం కర్రీ ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే. ముందుగా అయితే ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో తీసుకొని దాన్ని పేస్ట్ చేసుకోవాలి. నాకిక్కడ శ్రీకర్ కూడా తినాలి కాబట్టి నేను మిర్చి వేయలేదు ఇందులో. మీరు కావాలి అనుకుంటే ఇందులోనే వేసుకొని పేస్ట్ చేసేసుకోండి. రెండోది నాకు ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో కూడా పచ్చిమిర్చి ఉంది కదా! అందుకని నేను వేయలేదు. మీరు ఇందులోనే అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి కూడా వేసుకొని పేస్ట్ చేసేయొచ్చు. లైక్ మనం పన్నీర్‌కి చేస్తాం కదా! బటర్ మసాలాకి సేమ్ అట్లనే చేసుకోవచ్చు. బట్ పచ్చివి వేపాల్సిన అవసరం లేదు. కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇదేదైతే మనం గ్రేవీ కోసం రెడీ చేసుకుంటామో ఆ పేస్ట్ వేసేయటమే. నేను అందులో కొంచెం వాటర్ కూడా వేసాను. వాటర్ ఏయకూడదని ఏం లేదు. దీనిలో తర్వాత మనకి ఒక బాయిల్ వస్తే ఆయిల్ అనేది తేలిపోతుంది. అలా తేలిపోయినప్పుడు దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవటమే. మీరు గనుక అందులోనే వేసేసుంటే ఈ స్కిప్ చేసేయొచ్చు. నేను ఇది ఇప్పుడు ఎప్పుడు చేస్తున్నానంటే మీకు చూసారా పక్కన వాటర్ బాయిల్ అవుతున్నాయి. అది పలావ్ కోసం హాట్ వాటర్ పెట్టినప్పుడు ఇక్కడ కర్రీ చేస్తున్నాను అనమాట. అలా జరుగుతుంది. ఇందులో ఇంకా ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేసుకోవటమే. సాల్ట్, పసుపు, కారం అవన్నీ వేసుకొని కలిపేసుకోవటమేనమాట. తర్వాత ఇందులో చికెన్ వేసేసుకొని
కొంచెం ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మీరేదైతే మసాలా వేయాలనుకుంటారో ఆ మసాలాలన్నీ యాడ్ చేసేసి, కొంచెం వాటర్ కూడా వేసేసుకొని, టేస్ట్ చెక్ చేసుకొని, చక్కగా ఫైనల్‌గా కొత్తిమీరేసేసుకొని, మూత పెట్టేసుకొని, విజిల్స్ ఏపిచ్చేసుకోవడమే. చాలా సింపుల్. మీ దగ్గర ఎంత కొంచెం తక్కువ టైం ఉన్నా కూడా ఈ పులుసు రెడీ అయిపోతుంది. యాక్చువల్‌గా ఈరోజు నేను దాల్చా చేద్దామనుకున్నా. దీనిలోకి పులావ్‌లోకి దాల్చా చాలా బావుంటది. నార్మల్ వెజ్ అంటే సొరకాయ వేసి చేస్తే చాలా బావుంటది. బట్ నాకు ఇన్‌స్టామార్ట్‌లో సొరకాయ కనిపించలేదు ఆ రోజు. సరే కదా అని చెప్పి పులుసుకి షిఫ్ట్ అయ్యాననమాట. మేము బిర్యానీలు, పులావులు ఎంత టేస్ట్‌గా చేసుకున్నా మాకు గ్రేవీ కర్రీ లేకపోతే నడవదు. మా ముగ్గురికి కూడా గ్రేవీ కావాలి. మాక్సిమం ఆఫ్ టైమ్స్ ఇంక మరీ ఈరోజు చేసుకోలేకపోయాంలే అనుకుంటే రైతాతో అడ్జస్ట్ అవుతాం గానీ, ఏ మాత్రం ఛాన్స్ ఉన్నా ఇట్లా పులుసులు గానీ, గ్రేవీ గానీ, లేకపోతే దాల్చా గానీ చేసేసుకుంటాం. ఇందాక మీకు ఆల్రెడీ ప్రాసెస్ చెప్పాను కదా! సేమ్ అదే ప్రాసెస్ అనమాట. వాటర్ కన్సిస్టెన్సీ మీకు కావాల్సిన పులుసుని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవటమే. ఇంకా ఇప్పుడు ఇది కూడా కుక్కర్ పెట్టేసాను కదా! ఇది 3 విజిల్స్, రైస్ ఒక 3 విజిల్స్ వస్తే చక్కగా ఈరోజు యమ్మీ యమ్మీ డిన్నర్ అయితే రెడీ అయిపోతుంది. చెప్పాను కదా! ఎగ్జామ్స్ జరుగుతున్నాయని. సో, శ్రీకర్ అయితే కొంచెం చదువుకుంటున్నాడు. తెలుగు ఎగ్జామ్ అనమాట నెక్స్ట్ డే. ఇంకా హెల్ప్ చేయడానికొచ్చాను. తనకి సెకండ్ లాంగ్వేజ్ కాబట్టి ఇయర్ తెలుగు. కొంచెం ఎక్కువే ఉంది సిలబస్. ప్రాక్టీస్ చేస్తున్నాడు బానే. ఇంకా రేపైతే మామూలుగా ఉండదు హిందీ ఎగ్జామ్‌కి. తెలుగు కూడా ఎలాగోలా పాపం బ్రెయిన్ పెట్టి చదివిస్తూ ఉన్నాడనమాట. మీ పిల్లలు లాంగ్వేజెస్‌లో ఎలా ఉంటారు? ఎలా ఉంటారనేది కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోండి. ఇంకా అయితే 3 విజిల్స్ వచ్చేసాయి. ఇంకిప్పుడు వడ్డించి అయిపోయింది. శ్రీకర్ అప్పటికే ఒక 10 సార్లు "అమ్మ అయిపోయిందా? అమ్మ అయిపోయిందా?" అంటున్నాడు. తినేది తక్కువే. బట్ ఏమంటే నాన్ వెజ్ చూస్తే పిల్లలకి అదొక రకమైన ఇంట్రెస్ట్ ఉంటది కదా! నేను ప్లేట్‌లో పెట్టింది మళ్ళీ సగం తిప్పే తీసుకొచ్చేస్తాడు. ఆ ఎక్సైట్‌మెంట్ ఉంటది గానీ తినేటప్పుడు ఏదో అంటారు కదా! మాటలే గాని చేతలుండవు అని ఆ టైప్ అనమాట. మనం కుక్కర్‌లో పులావ్స్ కానీ, ఫ్లేవర్ రైస్‌లు గాని చేసినప్పుడు ఇట్లా లిడ్ ఓపెన్ చేయగానే మనకొక రకమైన వెట్‌నెస్ ఉంటది. మనం చూసి ఇది పేస్ట్ అయిపోయిందేమో, సరిగ్గా వండలేదేమో అనుకుంటాం. బట్ దానికొక 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చేస్తే పొడి పొడిగా అదే అయిపోతుంది. బట్ మనం ఏమంటే వేడి వేడిగా తినేస్తాము అన్న దానికి అట్లా పెట్టుకుంటాం గానీ, మీరు గమనిస్తే మార్నింగ్ చేశారనుకోండి, ఈవినింగ్‌కి చాలా పొడి పొడిగా ఉంటది. అదే నైట్ చేసి కొన్ని కొన్ని సార్లు ఫ్రిడ్జ్‌లో పెట్టి నెక్స్ట్ డే తింటాం కదా! అలా తిన్నా కూడా నెక్స్ట్ డే ఇంకొంచెం బావుంటదనమాట. ఇంకా ఇక్కడ టేస్ట్ చెక్స్, ఫిట్ చెక్ లాగా టేస్ట్ చెక్ అనమాట. ఎలా ఉంది ఏంటి అని. మా వాడు గ్రేవీ ఏసి పెట్టవా అని అడుగుతున్నాడు. ఇంకా ప్లేట్‌లో ఏసి పెడతాను. ఇప్పుడెందుకు అట్లా ఎట్లా పెడతాను అని చెప్పి చెప్తున్నా అనమాట. ఇంకా రైతా కూడా కలిపేసుకున్నాము. ఇదనమాట మా స్పెషల్. న్యూ ఇయర్‌కి చేయనందుకు ఈరోజు న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఇలాగా చికెన్ తోటి. యాక్చువల్‌గా వాళ్ళు తినరులెండి. బట్ మనం ఇంట్లో వండి పెడితే అదొక రకమైన ఆనందం కదా! అదనమాట. పులావ్ బా వచ్చింది. పులుసు కూడా బావుంది. హ్మ్. మీకు తెలిసి ఇక్కడ ఇది కొంచెం మీకు వాటర్‌గా అనిపిస్తా ఉంటది. బట్ మా వాళ్ళు ఇలాగే లైక్ చేస్తారు. మీకు అంత వాటర్ వద్దనుకుంటే సిమ్‌లో పెట్టేస్తే ఒక 10 మినిట్స్ మీకు కర్రీ టెక్స్చర్‌కొచ్చేస్తుందనమాట. అప్పుడు మీరు కొంచెం థిక్‌గా వేసుకొని తినేయొచ్చు. ఇంకా ముందైతే మా హస్బెండ్ ఇంక అక్కడే తినేస్తానన్నారు. మీటింగ్స్ అవ్వలేదనంటే ఇంక అక్కడికే పెట్టిచ్చేస్తున్నాననమాట. మామూలుగా అయితే ఇలా నాన్ వెజ్ ఏదైనా వండినప్పుడు వన్ పాట్ రైస్ ఇట్లా వండినప్పుడు హాల్‌లో కింద పెట్టేసుకొని ముగ్గురం కూర్చొని తింటాము. బట్ ఈరోజు ఆప్షన్ లేదు. ఇక్కడేమో శ్రీకర్ చదువుకుంటున్నాడు. అక్కడేమో ఆయన మీటింగ్స్‌లో ఉన్నారు. ఇంకిలా కాదులే అని చెప్పి అక్కడ వాళ్ళకి అక్కడే పెట్టేసా. శ్రీకర్ ఏమో తన రూమ్‌లో తింటానన్నాడు. ఇంకా తన రూమ్‌లోకి తీసుకెళ్ళిపోయాడనమాట. ఇంక మా హస్బెండ్‌కి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ శ్రీకర్‌కి కూడా పెడుతున్నా. మీకెలా అనిపిస్తున్నాయి నా వీడియోస్ నచ్చుతున్నాయా? పెద్ద వీడియోస్ పెట్టమంటున్నారు కదా! అని పెద్ద వీడియోస్ పెడుతున్నాను. బట్ నాకెక్కడో లోపల కొంచెం భయంగా అయితే ఉంటది. లాగ్ అయిపోతున్నాయేమో, బోర్ కొట్టేస్తున్నాయేమో అని. బట్ ట్రై చేస్తున్నాననమాట బోర్ కొట్టుకోకుండా అలాగా. ఇక్కడ శ్రీకర్ డిన్నర్ ప్లేట్ కూడా యమ్మీ యమ్మీగా రెడీ అయిపోయింది. ఇప్పుడు నా టర్న్. విషయం ఏంటంటే వండేటప్పుడు, చేసేటప్పుడు బానే ఉంటది గానీ, అన్నం తినేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్స్ ఏయైతే ఉంటాయో అయి భయాన్ని కలిగిస్తా ఉంటాయి. ఎందుకంటే ఇంత వండినప్పుడు ఇంత వంట సింక్ నిండా గిన్నెలయిపోతాయి. కిచెన్ ప్లాట్‌ఫార్మ్ మొత్తం పాడైపోయి ఉంటది. ఇప్పుడు అదంతా క్లీన్ చేసేలోపు చాలా టైం పట్టేస్తది కదా! అన్న ఫీలింగ్ ఉంటది. నేను అంతకుముందు నార్మల్‌గా అన్నం పెట్టి తర్వాత కర్రీస్ వేసేదాన్ని. బట్ లంచ్ స్పెషల్స్, షార్ట్స్ చేస్తున్నప్పుడు చాలామంది చెప్పారు అట్లా డైరెక్ట్ రైస్ పెట్టుకోకూడదు. ఫస్ట్ కర్రీ వేసుకోవాలి అని. అందుకని చెప్పి కర్రీ ఒక డ్రాప్ అయినా వేసి తర్వాతయితే రైస్ పెట్టుకుంటున్నాను. సోషల్ మీడియాలోకొచ్చిన తర్వాత చాలా విషయాలు నేర్చుకున్నాం. అంటే మనమే అన్నీ తెలుసని అనుకోకూడదు. ఎవరైనా ఏదైనా చెప్తే తీసుకోవాలనే అనుకుంటా నేను. సో, అలా నాకు ఇద్దరు, ముగ్గురు చెప్పారు. ఇంక అప్పటి నుంచి నేను ఫస్ట్ కర్రీ ఏసి మొత్తం అంటే కర్రీ వడ్డించుకోకపోయినా ఇప్పుడు పులుసు కూర ఏసుకున్నామనుకోండి, ఇంక రైస్ పెట్టుకుంటే మొత్తం అంతా ప్లేట్ అంతా పులుసే ఉంటుంది కదా! అలాంటప్పుడు ఏం చేస్తానంటే ఒక డ్రాప్ ఏసుకొని తర్వాత రైస్ పెట్టుకొని తర్వాత కర్రీ ఏసుకుంటాననమాట సింపుల్‌గా. ఇంకా
నేను కూడా ఫుల్‌గా గ్రేవీ యేసుకొని తిన్నాను. రిచ్‌గా గ్రేవీ యేసుకొని తింటే చాలా బావుంది. వేడి వేడిగా అలా తింటుంటే ఎంత తిన్నామో తెలీదు. లంచ్‌కైతే హ్యాపీగా తినేయొచ్చు కానీ డిన్నర్‌లో కొంచెం తక్కువ తింటాం కాబట్టి కొంచెం చల్లారిన తర్వాత తింటేనే బెటర్ అని ఫీల్ అవుతా నేను. ఎంత తిన్నామో తెలుస్తుంది. బట్ ఇలా వేడి వేడిగా తింటే ఏంటంటే ఎంత తిన్నామో అనేది తెలీదు. అంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్. అందరి గురించి చెప్పట్లేదు. చాలా బావుంది. తినేసా. ఇప్పుడు నాకు వాయిస్ ఓవర్ చెప్తున్నప్పుడు గూడా ఆ టేస్ట్ నా నోట్లో అట్లా అనిపిస్తుందనమాట. చెప్పా గదా! వండితేనే సరిపోదు, తింటే సరిపోదు. క్లీనింగ్ సెషన్స్ మెయిన్ అని చెప్పి ఇప్పుడు అదే చేయాలి. ముందైతే వీటి లెఫ్ట్ ఓవర్స్ అన్నీ ఫ్రిడ్జ్‌లో పెట్టేసి తర్వాత ఇదంతా ఈ మెస్ అంతా క్లీన్ చేసేసి గిన్నెలన్నీ తోమేయాలి. ఇది అతి పెద్ద టాస్క్ అనమాట. నాకు వండడం అసలు ఏం అనిపిచ్చదు. కూరగాయలు కట్ చేయటం, వండటం ఇవన్నీ కూడా ఏం అనిపిచ్చదు. రెండోది గిన్నెలన్నీ సింక్‌లో ఉంటే తోమేయడం గూడా నాకు పెద్ద విషయం ఏమి అనిపిచ్చదు. బట్ ఇలా లెఫ్ట్ ఓవర్స్ అన్నీ దాసి ఎక్కడెక్కడ సర్ది ఎక్కడ పెట్టాల్సిన వస్తువులు అక్కడ పెట్టడం ఏదైతే ఉందో నాకదే పెద్ద టాస్క్ అనమాట. ఇంట్లో మనం ఎంత పని చేసే వాళ్ళకైనా, ఎంత బాగా పనొచ్చిన వాళ్ళకైనా ఏదో ఒక పనంటే బోర్ కొడుతుంది కదా! మీకలా ఏదనిపిస్తుంది? నాకైతే బట్టలు మడతేయడం అలా అనిపిస్తుందనమాట. అంటే టీవీ చూస్తానో, ల్యాప్‌టాప్ చూస్తానో పెడతాను గానీ, బట్ ఎందుకో ఒకరోజు బట్టలు చూసి అలా వేసాము అంటే గెస్ట్ రూమ్‌లో రేపు పెడదాంలే రేపటికి కూడా కలిసి అట్లా అనిపిస్తా ఉంటది. ఇంకా మిగతా పనులన్నీ అయిపోతాయి టకటక అని. ఎందుకంటే ఇవన్నీ ఇంటర్‌లింక్డ్ అనమాట. ఒక పనయిన తర్వాత ఒక పని అయిపోవాలి. బట్టలు అట్లా గాదు గదా! వెళ్ళి అక్కడ చైర్‌లో వేసినా, బెడ్ మీద ఏసినా మనం కావాల్సినప్పుడు తీసుకోవచ్చు. మడతలేసి షెల్ఫ్‌లో పెట్టాలని ఏం లేదు కాబట్టి నాకు ఆ పనంటే చాలా బద్ధకంగా అనిపిస్తుంది. మీరు కూడా కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోండి. మీకు ఏ వర్క్ ఇంట్లో బద్ధకం, లేజినెస్ అని కాదు కానీ తర్వాత చేద్దాంలే అని ఏ పని అనిపిస్తుందో కామెంట్ సెక్షన్‌లో నాతో అయితే షేర్ చేసుకోండి. ఇంకా గిన్నెలన్నీ టకటకా అయిపోతున్నాయి. అయిపోయిన తర్వాత నేను ఈ కౌంటర్ టాప్ కూడా ఈరోజే క్లీన్ చేసేసి పడుకుంటా. మార్నింగ్ లంచ్ బాక్స్ ఇవ్వాలి కాబట్టి నేను ఫ్రెష్‌గా లేచి రాగానే కిచెన్ ఫ్రెష్‌గా ఉంటే కొంచెం వంట ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. అలాగే మనకు కూడా తలనొప్పులు, చిరాకులు లేకుండా ఉంటాయి. అదే ఇదంతా మార్నింగే చేసుకోవాలంటే ముందు విసుగొచ్చేస్తది ఎంత పొద్దున్నే లేచినా. అందుకని చెప్పి నేను ఎంత లేట్ అయినా ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయినా కూడా నైటే చేసుకుంటాను. రెండోది నేను నైట్ పర్సన్‌ని. నైట్ ఎంతసేపైనా మేలుకొని ఉండగలుగుతాను కానీ మార్నింగ్ 3:30, 4కి లెగవాలంటే నేను అలా లేవలేననమాట. సో, నైట్ నేను 1 వరకు ఉన్నా, 2 వరకు ఉన్నా కూడా పనంతా చేసుకోగలుగుతాను. అంటే ఒక్కొక్క బాడీకి ఒక్కొక్క ఫ్లెక్సిబిలిటీ ఉంటది కదా! అది అన్నమాట. నేనైతే నైట్ ఓవెల్ అంటారు కదా! ఆ టైపు. ఇంక పనంతా అయిపోయింది. ఇన్ని గిన్నెలు తోమిన తర్వాత చేతికి మాయిశ్చరైజర్ గానీ, హ్యాండ్ క్రీమ్ గానీ రాసుకోకపోతే ఇంక నెక్స్ట్ డేకి మన చేతులు పనికిరావనమాట. తోమిన గిన్నెలకి, ఆ కెమికల్‌కి మామూలుగా ఉండదు. సో, అందుకే ఇక్కడ నేనైతే హ్యాండ్ క్రీమ్ పెట్టేసుకుంటున్నా. నార్మల్‌గా అయితే పడుకునేటప్పుడు గోవిందనామాలు రాసుకుంటాను. బట్ ఈరోజు నాన్ వెజ్ తిన్నాను కదా! ఇంక రాయట్లేదనమాట. ఇంక శ్రీకర్ ఏంటో ఉంటే అక్కడ కొన్ని కబుర్లు చెప్తా ఉన్నాడు. పడుకొని కూడా ఇటువైపు చూసి అవి వింటున్నాననమాట. అదే చెప్తున్నా ఇంక పడుకో రేపు ఎగ్జామ్ ఉంది కదా! తెలుగు ఎగ్జామ్ రాయవా ఇంక పడుకో అని చెప్తున్నాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్‌స్టాలో మాట్లాడాలి అనుకున్న వాళ్ళు మీరక్కడ డీఎం చేయొచ్చు. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. పల్లవి సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్. బై బై.